హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను మీకు. బార్డోలి ఉద్యమంను ఫస్ట్ ఎవరు బ్రిటిష్కి వ్యతిరేకంగా చేశారు? ఆన్సర్ కళ్యాణ్జీ మెహతా అండ్ కున్వర్జీ మెహతా. 1928లో గుజరాత్లోని బార్డోలి ప్రాంతంలో పంటలకు ధర లేని టైంలో బ్రిటిష్ వాళ్ళు 22% పన్ను పెంచారు. తర్వాత ఈ బార్డోలి సత్యాగ్రహ బాధ్యతలను సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పచెప్పారు. ఈ బార్డోలి సత్యాగ్రహంపై బ్రిటిష్ వారు మ్యాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిటీ వేశారు. ఏం కమిటీ వేశారు? మ్యాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిటీ వేశారు. తర్వాత ఈ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు పన్నును తగ్గించారు. ఈ బార్డోలి సత్యాగ్రహంలోనే గాంధీజీ వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే బిరుదుని ఇచ్చారు. ఎవరిచ్చారు? సర్దార్ అనే బిరుదు వల్లభాయ్ పటేల్కి గాంధీజీ ఇచ్చారు. ఏ సత్యాగ్రహంలో? బార్డోలి సత్యాగ్రహంలో. ఈ సర్దార్ విగ్రహం గుజరాత్లోని నర్మదా నదిలోని సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద పెట్టారు. ఎవరి విగ్రహాన్ని? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నర్మదా నదిలోని సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద పెట్టారు. ఈ విగ్రహం యొక్క హైట్ 597 అడుగులు, మీటర్లో అయితే 182 మీటర్స్. సర్దార్ రాజ్యాంగాన్ని రచించుటకు రాజ్యాంగ సలహా సంఘంని ప్రారంభించారు. ఈ రాజ్యాంగ సలహా సంఘం 22 కమిటీలలో అతి పెద్దది. మామూలుగా మన రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఒక 22 కమిటీలు వేశారు. ఈ అన్ని కమిటీలలో ఈ రాజ్యాంగ సలహా సంఘం కమిటీ అనేది చాలా పెద్దది. ఈ కమిటీలో గల సభ్యుల సంఖ్య 54. ఏ కమిటీ? రాజ్యాంగ సలహా సంఘం కమిటీలో సభ్యుల సంఖ్య 54. మన ఇండియాలో ఫస్ట్ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. అలాగే ఫస్ట్ డిప్యూటీ పిఎం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.